ఏందో ఎట్లెత్తుంది. హలో, ఏమైంది మామ? అరే వస్తున్నా. లొకేషన్ పెట్టు. भैया एक सिगरेट दियो जी. ఏంది ఎప్పటి నుంచి అలవాటు వేసుకున్నావు నువ్వు కూడా సిగరెట్ తాగడం? మానేస్తున్నా ఇప్పటి నుంచే. అంటే మంచిగా కాదురా, బంద్ చేయి. సరే సరే. అరే వైన్ షాప్ ఓపెన్ చేసే టైం అయిపోయింది. అమ్మయ్య మందైతే వేసేసుకున్న బాగానే ఫోన్ చేద్దాం. అరే నిన్ననే క్లాస్ వీకుండ్రా బాబు. వాడు ఆకాశాన్ని ఫోన్ చేద్దాం బాబు. ఆయన ఫోన్ చేస్తే కరెక్ట్. హలో మామ, తాగుదాం. ఇగో ఇక్కడ వైన్స్ కార్డు ఉన్నా, తీసుకున్నా ఆల్రెడీ. స్పాట్ కార్డికా? సరే సరే వస్తున్నాం. ఓకే డన్. అరే ఏడున్నారా? సరే సరే తా పెగ్గు కలుసుకున్నారా? తొందరరా తొందరరా. బాయ్ మొత్తం పార్స్ అయిపోయాను. అవ్వలేరా మళ్ళీ? మైండ్ పనిచేస్తుందా? తాగే పెగ్గెత్తుకు అట్లా వాడేస్తావు. దిమాగ్ పనిచేస్తుంది మన నీకు. అది దానికన్నా మంచిది. అరే ఏంటిదిరా అది? వద్దు వద్దురా, నాకు వద్దు. ఏంటిదో వద్దు. అరే ఒక్కసారి తీసుకుంటే ఏం మాదరా భయ్. పట్టు. అరే ఏం మాదరా. తీసుకో తీసుకో తొందరగా ముక్కుతాం. హలో చెప్పరా. సరే వస్తున్నా. కూతున్నా రే. బాయ్. అరే వస్తున్నా. ఫోన్ వచ్చింది. బాయ్. రైట్ రైట్ రైట్. చెల్ చెల్ చెల్. ఏందో ఎట్లెత్తుంది. రుగుతున్నా. ఫోన్ బాగానే ఫోన్ చేయాలి. ఫోన్ ఏది అమ్మా? హలో హలో హలో, ఎక్కడున్నారా? ఏమైంది? లొకేషన్ పెట్టు వస్తున్నా.
నాకు గేమ్ చేస్తున్నావు ఆడు తీసుకొచ్చిండు ఇంటికి వెళ్దాం లోపు ఇంటికి వెళ్దాం నాకు ఆడు తీసుకొచ్చేసిండు వాడు నువ్వు తాగుడు ఎక్కడ తెచ్చుకోవాలా ఇంటికి వెళ్దాం ఎలా ఉంది సిస్టర్ ఇప్పుడు? డాక్టర్ వచ్చి చెప్తుందమ్మా. ఇప్పుడైతే టెస్ట్ రాస్తున్నాం, మరి రిపోర్ట్స్ వచ్చినాక ఇద్దాం. హలో అక్క, ఎక్కడున్నారా బాను? ఆఫీస్ లో అక్క. హరీష్ ని హాస్పిటల్ తీసుకొచ్చి. ఏమైంది? ఏ హాస్పిటల్ ఉన్నారు? గీతా హాస్పిటల్, మారట్పల్లి. సరే అక్క, వస్తున్నా. ఏమన్నాడు అక్క డాక్టర్? ఏమనలేరా, రిపోర్ట్స్ వచ్చినాక చెప్తామన్నా. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల లివర్, లంగ్స్, కిడ్నీ డ్యామేజ్ అయినాయి. సో డోనర్ కోసం మీరు ట్రై చేయండి. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఈ విల్ ట్రై వాళ్ళ హెల్ప్. అప్పుడే చెప్పినా కదా మానేసుకోమని. చూసినా ఇప్పుడు పరిస్థితి ఎక్కడ దాకా వచ్చింది. మీరేం టెన్షన్ పడకండి, డోనర్ దొరికింది. అవునా డాక్టర్? ఎవరతను? యాక్సిడెంట్లు ఎవరో చనిపోయినారంట, వాళ్ళ ఆర్గన్ డొనేషన్ కి రాసి. అవునా డాక్టర్? ఎవరో డెలివరీ బాయ్ అంటే యాక్సిడెంట్ లో చనిపోయినారు. హలో మ్యామ్, డెలివరీ తీసుకున్నా మ్యామ్. 5 minutesలో మేము ముందుంటా. ఓకే మ్యామ్. సారీ, హీస్ నో మోర్. కేవలం 5-10 రూపాయల ఇన్సిడెంట్ల కోసం ర్యాష్ డ్రైవింగ్తో పాటు రాంగ్ రూట్ని చూస్ చేసుకొని అతని పైన ఆధారపడ్డ అతని కుటుంబాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఇలా ఎందరో వారి జీవితాలు కోల్పోయాయని బాధపడకుండా ఇంకోరి జీవితంలో వెలుగు నింపి వారి లోకాన్ని విడిచి వెళ్ళాలి. అందులో కొంతమందిని మనం చూద్దాం.
గాలిలో నీ మాటే అలలపై నీ పాటే ఎంత గాలిస్తున్నా నువ్వు లేవే అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే ప్రేమ కోరే ఆకలున్నా నువ్వు రావే ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని దాచుంచనే వాటికేమి చెప్పేది ఎన్నో రంగులు పూసేటి నీ చిరునవ్వుని మళ్ళీ నేనే. మరణం ఏ క్షణమైనా సంభవించవచ్చు, కావున మీరు మరణించిన తర్వాత మీ అవయవాలను దానం చేయాలని కోరుతున్నాము. అలా మీరు మరణించిన తర్వాత కూడా ఇంకొక రూపంలో బ్రతికే ఉంటారు. సంద్రంలో నా నీరు అన్ని దానాల కన్నా అవయవదానం గొప్పది. నా నీరంతా కన్నీరాయనే గుండెల్లో నా ప్రతిమూ